దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవునికి మరి ఒకసారి ఈ గొప్ప అవకాశాన్ని, మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒకసారి చేరవచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలించును. ప్రభునందు ప్రియులారా, మనము మంచి ఫలాలు ఫలించేటువంటి స్థితిలో ఉన్నామా, లేదంటే చెడ్డ ఫలాలు అనగా సత్క్రియలను విడిచి చెడ్డవాటికి అలవాటు పడిపోయినటువంటి వారముగా మనం ఉంటున్నామా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ తన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరతాడు అని సెలవిస్తూ ఉన్నాడు. తండ్రి మరి యేసుక్రీస్తు వారి సెలవిచ్చిన మాటలో ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియులారా, మంచి ఫలములు ఫలించని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట, తీసి పారవేస్తానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడంట. ప్రియులారా, మనము క్రైస్తవులముగా పేరు పెట్టుకుంటున్నామే కానీ, క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నామే కానీ, క్రీస్తుని అనుసరించి మనము నడుచుకొనుచున్నామా? క్రీస్తు మాటను బట్టి క్రీస్తును పోలి మనము నడవగలుగుతున్నామా? ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నిండుకున్న వాడై ఆయన ఏం చేశాడు, తండ్రి కార్యాలు చేయడానికి పూనుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే 12 సంవత్సరాల వయసులో ఆయన యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు, తల్లిదండ్రుల మధ్య నుండి తప్పిపోయినప్పుడు ఆయన అంటాడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అంటాడు, ప్రియులారా, ఇదిగో నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా? ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రులకు కూడా గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడంట, నా తండ్రి నన్ను ఎందుకొరకు ఈ లోకానికి పంపించాడో, దేని నిమిత్తమై ఈ లోకానికి నన్ను ఆయన పంపించాడో ఆ దాని మీద, అంటే ఆ పని మీద నేను నిమగ్నమై ఉన్నాను, ఆ పని కొరకు నేను ఏర్పరచబడి ఉన్నాను, కాబట్టి నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? మీకు ముందుగానే చెప్పాడు కదా. ఏమని? తానే అంటాడు మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటాడు, చూడండి ప్రియులారా, 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రభునందు ప్రియులు, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించాడంట? ప్రతి మానవుని మీద ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి, తన విలువైనటువంటి రక్తము చేత కడిగి మనలందరినీ కూడా పరిశుద్ధపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, 12 సంవత్సరాల వయసులో కూడా అంటున్నాడు, ఇదిగో నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు. దయచేసి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి అమ్మ. అక్కడ ఎవరి పిల్లలు వాళ్ళు? వీలైతే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పని, ఆయన భూలోకంలోనికి వచ్చినటువంటి పని ఏమై ఉన్నదో తెలుసా ప్రియులారా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం ప్రియులారా. 6వ వచనం నుంచి చూద్దాం. 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రియులారా, రహస్యమందు చూచు నీ తండ్రి, అంటే మన తండ్రి అయిన దేవుడు ఏం చేయాలంట? ప్రతిఫలాన్ని ఇవ్వాలి. నీకు మనం అందరి మధ్యలో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అందరు ఉన్నప్పుడు నిజంగా ప్రార్థనా పరులముగా మనం ఏం చేస్తామంటే, ప్రార్థన చేయడం మంచిదే,
కానీ కింది మాటలో ఒక మాట అంటాడు చూడండి ప్రియులారా, 7వ వచనంలో అంటాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారంట. ప్రియులారా, ఏంటంట, ప్రార్థన చేసేటప్పుడు విస్తారంగా మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని అనుకుంటున్నారు. కానీ ప్రభునందు ప్రియులారా, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి ఆలకిస్తాడు దేవుడు అనుకుంటున్నాడు. కానీ కింది మాటలు అంటాడు చూడండి, మీరు వారి వలె ఉండవద్దండి. ఎలాగంట, విస్తరించి ప్రార్థన చేసేటువంటి వారి వలె ఉండొద్దండి. వ్యర్థమైన మాటలు ప్రార్థనలు ఉపయోగించకండి. ఏమంటాడంట, మీరు అన్యుల వలె విస్తరించి మాట్లాడొద్దండి. ఏమంటే ప్రియులారా, మీరు వారి వలె ఉండవద్దండి. ఎలా ఉండాలంటున్నాడో తెలుసా ప్రియులారా, కింది మాటలో చూస్తున్నాం, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఏంటంటే ప్రియులారా, మీరు అడగక మునుపే మనకు ఏవైతే అక్కరగా ఉన్నాయో, ఏవైతే కావలసి ఉన్నది, అది ఆరోగ్యమైన, ఆర్థికపరమైనటువంటి అవసరతలైనా, కుటుంబంలో ఉన్న సమస్యలైనా, దాని సమాజంలో ఉండేటువంటి ప్రతి అవసరత అయినా కూడా అది ఎవరికి తెలుస్తుందంటే అది కేవలము తండ్రికే తెలుస్తుంది. అందుకే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని మీ శరీరములను గురించి కానీ మీ ప్రాణములను గురించి కానీ మీరు చింతించవద్దండి. మీకు ఏమి కావాలనో మీ తండ్రికి బాగుగా తెలియను. కాబట్టి మీరు ఒకవేళ చింతిస్తే ఎవరు చింతించాలట వీటి గురించి? అన్యులు చింతించాలి. దేవుణ్ణి ఎరగని వారు చింతించాలి. నిజమైన దేవుణ్ణి ఆశ్రయించని వారు బాధపడాలి. కానీ నిజమైన దేవుణ్ణి ఆశ్రయించిన మనము ఏం చేస్తున్నామంటే ప్రియులారా, ఇంకా చింతిస్తూనే ఉన్నాం. అందుకే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మీకు అక్కరగా ఉన్నవి ఏమిటో అవి తండ్రికి ముందే తెలుసు. కాబట్టి మీకు ఏమి కావాలనో మనం ఎప్పుడు కూడా ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ, ప్రార్థనకు వచ్చినప్పుడు కానీ, ఎందుకొరకు మనం ప్రార్థనకు వస్తామంటే, 1 స్వస్థత కొరకు ప్రార్థనకు వస్తాం, 2 కుటుంబ పరిస్థితుల కొరకు ప్రార్థనకు వస్తాం, 3వది ఎవరైనా చూస్తే నేను ప్రార్థనా పరుణ్ణి కదా, నేను వెళ్ళకపోతే ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచనతో వస్తాం. అంటే లేదంటే మన అవసరాల కొరకు వస్తాం, మన యొక్క పరిస్థితులు సర్దుమనగడం కోసం వస్తాం కదా. ఎన్నెన్నో రకాలుగా ఈనాడు ప్రార్థనకి రావడానికి మరి ఏమై ఉన్నామంటే పిల్లలు, కేవలము మన అవసరాల కొరకే మనం దేవుని మందిరానికి వస్తున్నాము. కానీ ప్రభువా, నీవు చేసిన సిలువ త్యాగానికి బదులుగా నేనేమి ఇవ్వగలను నాయనా? నేనేమిస్తే నీ రుణాన్ని నేను తీర్చుకుంటాను ప్రభువా? నీవు అడిగినది ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయాన్ని అడిగావు. విరిగి నలిగిన హృదయాన్ని అడిగావు. కాబట్టి అది నేను నీకు ఇవ్వడానికి ప్రభువా నేను సిద్ధంగా ఉండగలనా ప్రభువా? అట్టి మనసు నాకు దయచేస్తావా ప్రభువా? ఈ మాటలు అడగండి ప్రియులారా దేవుణ్ణి. ఈ మాటల చేత దేవుణ్ణి మెప్పించండి. అందుకే అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో నిన్ను నీవే యోగ్యుడు అనుకోవద్దు, ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. అంటే నీవు దేవునికి ఇష్టమైన వాడవుగా ఉండాలంటే మొదట ఏం చేయాలి తెలుసా? నీ హృదయము దేవునికి ఇవ్వాలి. అందుకే గారడీ సీమోన్ జీవితాన్ని కూడా మనం చూద్దాం పిల్లరా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ ఫిలిప్పు అనేక స్వస్థత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక అద్భుత కార్యాలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఈ గారడీ సీమోను సమరయ పట్టణములో, అంటే అన్యుల పట్టణములో, అన్యులను దేవుని వైపు తిరగకుండగా తన యొక్క గారడీ విద్య చేత, అంటే మ్యాజిక్ షోలు, మ్యాజిక్ షోలు, ఆ మ్యాజిక్ షోలు చేసుకుంటూ దేవుని వైపు తిరగకుండా జనాలను ఏం చేస్తున్నారంటే వానికి వాడే గొప్పవాడుగా చెప్పుకున్నాడు. చూడండి 9వ వచనం నుంచి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి నొందుచు. ఏంటంట అక్కడటువంటి ప్రజలందరినీ చూడండి. ఈనాడు ఎక్కడైనా సర్కస్ జరుగుతున్నా, ఎక్కడైనటువంటి డ్రామాలు జరుగుతున్నా, ఎక్కడ ఏమైనా జాతరలు జరుగుతున్నా ఏం చేస్తారంటే జనాలందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు. ఎందుకంటే జనులు హితబోధన సహించక
దురద చెవులు గలవారి 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడతాడు ఆ మాట ఏంటంట, జనులు హితబోధను సహింపక, అంటే దేవుని మాటలు వినకుండగా, దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండగా దురద చెవులు గల వారై కల్పనా కథముల వైపు తిరిగేటువంటి కాలాలు. అంటే ఏదైనా మరి మనల్ని నవ్వించే మాటలు, కవ్వించే మాటలు, ఏదైనా మ్యాజిక్ షోలో, లేదంటే ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాంలో కదా, ఇలాంటివన్నీ కావాలనుకున్నప్పుడు జనులు ఏం చేస్తారు, పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారే కానీ దేవుని మాటలు విని పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వారమై మనము మారు మనసు పొందేటువంటి మరి స్థితిలో మనం ఈనాడు ఉంటున్నామా? అందుకే ఈ గారడి సీమోను కూడా అక్కడ ఉన్నటువంటి జనాలందరిని ఏం చేస్తున్నాడంటే గారడి చేసి, మ్యాజిక్ చేసి ఏం చేస్తున్నాడని తెలుసా, ఆ జనులందరినీ కూడా విభ్రాంతి పొందుతున్నాడంట. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమైపోయారంట, ఈయన గొప్పవాడు అనుకుంటున్నారంట. ప్రియులారా, ఏంటంట, ఈయన గొప్పవాడు అనుకుంటున్నారు. చూడండి కింది మాటలో మనం చూస్తే, కొద్దివారు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతన్ని లక్ష్య పెట్టిరి. గారడి సీమోన్ ఏమనుకున్నారట, దేవుని మహాశక్తి ఏమో ఈయననే గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఈయననే గారడి చేసి మ్యాజిక్లు చేస్తున్నాడు, జిమ్మిక్కులు చేస్తున్నాడు అని అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి జన సమూహములందరూ కూడా ఏమనుకున్నారంట, దేవుని శక్తి ఈయనలోనే ఉందేమో అనుకున్నట్టుగా ఈ యొక్క గారడి సీమోను తనను తాను గొప్పవాడనని చెప్పుకుంటున్నాడు. అయితే ప్రియులారా, 11వ వచనంలో చూస్తే, అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారిని అతన్ని లక్ష్య పెట్టి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఏమంటే ప్రియులారా, ఇక్కడ ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే దేవుని రాజ్యాన్ని గూర్చి, యేసుక్రీస్తు వారి యొక్క నామమును గూర్చి గొప్ప మాటలు తెలియజేస్తూ అనేకులకు ఏం చేస్తున్నారంటే బాప్తిస్మాలు ఇస్తున్నారంటే, అంటే మారు మనసి రక్షణ పొందుకునేటువంటి భాగ్యాన్ని మరి సమరయులకు కూడా, అన్యులకు కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన బాప్తిస్మాన్ని ఇస్తున్నాడు. ఈ బాప్తిసం ఇస్తూ ఉంటే సీమోను కూడా ఏం చేశాడంట, ఆ గుంపులోకి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? ఈ గుంపులోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియులారా, ఈయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. చూడండి ప్రియుల మాటని జ్ఞాపకం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నుండెను. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నమ్మి బాప్తిసం పొందుకున్నాడే కానీ ప్రియులారా, ఈ గారడి సీమోను హృదయానుసారంగా ఆయన బాప్తిసం తీసుకోలేదు. ఎందుకు బాప్తిసం తీసుకున్నాడంటే, ఈయన గారడీ విద్యలు చేసి జనులను ఏం చేశాడంటే ఆశ్చర్యానికి గురి చేసేటువంటి వాడు. ఈయన ఏమనుకున్నాడంటే, నాకంటే గొప్ప విద్యలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, నాకంటే గొప్పగా జనాలను ఏం చేస్తున్నారంటే ఆకట్టుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి ఈ గారడి సీమోన్ ఏం చేశాడంటే, బాప్తిసం తీసుకుంటే నేను అతని దగ్గరికి వెళ్ళవచ్చు, అతను అడగవచ్చు, అతన్ని అడిగి నేను కూడా కొన్ని విద్యలు నేర్చుకోవచ్చు అనుకొని ఈ గారడి సీమోన్ ఏం చేశారంటే ప్రియుల, చూడండి కింది మాటలో మనం చూస్తాం ప్రియులారా, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిన యెరూషలేములో అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగలేదంట ప్రియులారా. అంతకుముందు ఎప్పుడైతే పేతురు యోహానులు ప్రార్థన చేశారో, అన్యజనులైనటువంటి సమరయ పట్టణములో ఉండేటువంటి ఈ జనాల మీదకి ఎవరు దిగారంట? పరిశుద్ధాత్మ దేవుడు దిగాడంట. పరిశుద్ధాత్మ దేవుడు దిగిన వెంటనే అనేక గొప్ప కార్యాలు, అనేక అద్భుతమైన కార్యాలు, అనేక స్వస్థతలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ గారడి సీమోన్ అన్నాడంట ప్రియులారా, వెళ్ళి వారి దగ్గర ద్రవ్యాన్ని పెట్టనే, ధనాన్ని పెట్టి ఏమంటానంట, నాకు కూడా ఈ విద్య నేర్పించండి, నాకు కూడా పరిశుద్ధాత్మది. అంటే ఈ గారడివాడు ఎంతసేపు ఉన్న ప్రియులారా, డబ్బు సంపాదించాలనే ఆశ కానీ, తన పొట్టను నింపుకోవాలనే ఆశ కానీ దేవుణ్ణి మాత్రం ఆయన అంగీకరించలేదంట ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 20వ వచనాన్ని మనం చూస్తే, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకోదనని తలంచుకొని చున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఈనాడు నిజంగా ప్రియులారా, మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఎన్నో అతిక్రమాలు చేస్తూ ఉంటాం, దేవునికి విరోధమైన పనులన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఒకానొక సమయంలో ఏం చేస్తామంటే, దేవునికి కానుకిస్తే దేవుడు దాన్ని మర్చిపోతాలే కదా. ధనాన్ని ఇచ్చి దేవుణ్ణి ఏం చేస్తామంటే లంచం ఇచ్చేటువంటి స్థితిలోకి వచ్చేసాం ప్రియులారా. ఏంటంటే దేవునికి కానుకలిస్తే ఈనాడు మనం చూస్తాం చాలామంది
ఏం చేస్తారంట, ద్రవ్యాన్ని పెట్టి ధనాన్ని పెట్టి ఏం చేస్తున్నారంట ప్రియులారా, ఈ ధనాన్ని పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని వరాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నట్టు ప్రియులారా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక నీ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏమంటే ప్రియులారా, ఈ కార్యమందు నీకు ఏంటంటే నీ హృదయము సరిగా లేదు. అందుకే ఏమంటాడు తెలుసా ప్రియులారా, ఎవడైనాను నాలో ఫలింపని ప్రతి తీగనైనా తీసి పారవేస్తాడంట ప్రియులారా. మరి ఎవరిలో ఫలిస్తూ ఉన్నాం మనం? క్రైస్తవులమే, బాప్తిసం తీసుకున్న వాళ్ళమే, రక్షణ పొందుకున్న వాళ్ళమే, ప్రతి ఆదివారము బల్లలో చేవేసి యేసుక్రీస్తు వారి శరీరములో రక్తములో మరి పాలు పంపులు పొందుతున్నామే. కానీ నీ హృదయం మాత్రం ఇంకెలా ఉందంట, దేవునికి దూరంగా ఉంది ప్రియులారా. అన్యులు చేసేటువంటి పనులలో మనం ఏమైపోతున్నామంట, సహకారులముగా ఉంటున్నామంట ప్రియులారా. అందుకే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరతానంటాడు. ఎందుకంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి మనం వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతుంటున్నాడు. చూడండి ప్రియులారా, 9వ వచనం నుంచి మనం చూద్దాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏంటంటే ఈనాడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, కానీ హృదయం మాత్రం ఎలా ఉందంట, దేవునికి దూరంగా ఉందంట ప్రియులారా. హృదయం ఎలా ఉందంట, దేవునికి దూరంగా ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, హృదయము నాకు దూరముగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములన్నీ బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం ఏం చేస్తుంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధన ఎలా ఉందంట ప్రియులారా, వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నాం, పెదవులతో గణపరుస్తున్నామే కానీ మన హృదయం దేవునికి దూరంగా ఉందంట ప్రియులారా. అందుకే దేవుడు బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఈ యొక్క గారడీ సీమోను వలె బాప్తీసం అయితే తీసుకున్నాడే కానీ ఏమంట, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ఇంతకంటే ఎక్కువ డబ్బు నేను సంపాదించుకోవాలని ఆశించాడు ప్రియులారా, ఆశించాడు. కాబట్టే ఈనాడు చూడండి ప్రియులారా, మనము కూడా దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఏదో ఒకటి ఆశించే వస్తున్నాం, ఏదో ఒకటి కావాలనే వస్తూ ఉన్నామే. కానీ నీ హృదయము దేవుని దగ్గర ఉన్నదా? నీ హృదయములోనికి దేవుణ్ణి ఆహ్వానించగలుగుతున్నామా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ఏమంటున్నారు, మనుషులు కల్పించిన పద్ధతులు ఇవే దైవోపదేశములని ఏం చేస్తున్నామంట, దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నాం. ఏంటంటే మనుషులు చెప్పినటువంటి పద్ధతులే కరెక్టు. అందుకంటే మనుషుల పారంపర్యాచారాల ప్రకారం మీరు నడుచుకోవద్దండి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి ఎలా స్తుతించాలో, ఎలా గణపరచాలో, ఆయన నామముని ఎలా మహిమపరచాలో మనం చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి స్వస్థత కార్యములో దేవుని నామాన్ని మహిమపరిచేలా చేశాడు. అందుకే ప్రియులారా, ఈ యొక్క గారడీ సీమోను కూడా ఏమంటున్నాడంట, పేతురు యోహానులు చేసినటువంటి అద్భుతమైన కార్యాలను చూసి ఇదిగో నిజంగా వీళ్ళ దేవుడు గొప్పవాడు, కాబట్టి ఈ పరిశుద్ధాత్మను నేను కూడా పొందుకోవాలని ధనమును పెట్టి కొనుక్కున్నవాడు మరి గారడీ సీమోన్ అయితే అక్కడ ఉన్నటువంటి సమరీయులందరూ ఏం చేశారంట, నమ్మి రక్షణ పొందుకున్నారు బాప్తీసం తీసుకొని. ఈనాడు క్రైస్తవులముగా మన రక్షణ ఎంతవరకు మనం కొనసాగించగలుగుతున్నాం? అందుకే ప్రియులారా, ఇక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే మరి దేవుని రాజ్యంలో నిత్య జీవంలో పాత్రుడు కాగలరు. అందుకే ఇంకో మాట అంటాడు ప్రియులు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుంచి 50 వరకు మరి మీరు చదువుకోరండి, వీలైతే రాసుకోండి ప్రియులారా. అక్కడ ఏమంటాడంటే, అక్కడ యేసుక్రీస్తు వారి సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు తన తల్లి తన సహోదరులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ జన సమూహంలో ఉన్నటువంటి ఒక అతను వచ్చి, అయ్యా బయట నీ తల్లియును నీ యొక్క సహోదరులు ఎదురు చూస్తున్నారు నీ కొరకు అంటే ఆయన అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారి వైపు చేయి చూపించి ఏమంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తానుసారంగా చేయవారే నా తల్లియు నా సహోదరులు కాగలరంట ప్రియులారా. ఈనాడు నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాడు సంఘమే ఒక కుటుంబం, సంఘమే ఒక తల్లి తండ్రి, సంఘంలో ఉన్న విశ్వాసులే
సహోదరులు సహోదరీలు, సంఘంలో ఉండేటువంటి ఒక విశ్వాసుల గుంపే ఒక కుటుంబముగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు బోధిస్తుంటున్నాడు. ఏమంటాడంట, అక్కడ ఉన్న జన సమూహముల వైపు చేయి చూపించి చూడండి, అక్కడ పర్టికులర్గా చెప్తాడు. ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము 46 నుంచి మనము జ్ఞాపకం చేసుకున్నది. ఇక్కడ అంటాడు, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా 49వ వచనాన్ని చదువుకుందాం. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునై ఉన్నారంట. ప్రియులారా, ఏమంటాడంటే యేసుక్రీస్తు వారు తనను వెంబడించేటువంటి శిష్యుల వైపు చూస్తున్నాడు. ఏమంటంట, వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా తండ్రి, వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా సహోదరీలు. కాబట్టి ఇక నా సొంత తల్లి అని కాదు కానీ ప్రియులారా, అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే తండ్రి చిత్తానుసారముగా చేయువారే నా తల్లి నా సహోదరులు కాగలరని చెబుతున్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నిత్య జీవానికి మరి వారసులము కావాలంటే ఏం చేయాలి? ఒక యవ్వన ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి ప్రభు అని అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రం నీకు తెలియదా అని అడిగితే, అయ్యా నాకు అన్నీ తెలుసు, వాటన్నిటిని చిన్నపన చేస్తూనే ఉన్నాను అని అంటే పిల్ల అక్కడ అంటున్నాడు, ఇదిగో నీకు ఒకటి కొదువగా ఉంది, నీ దగ్గర ఉన్న ఆస్తి నమ్మి బీదలకు పంచిపెట్టు. ఏమంటాడంటే ప్రియులారా, అంటే ఆస్తి నమ్మి బీదలకు పంచిపెట్టంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము చేత వాక్యాన్ని వినిపించు, వాక్యాన్ని అనేక మంది ప్రజలకు బోధించడానికి నీ యొక్క ధనాన్ని ఉపయోగించు. అప్పుడు పరలోకమందు నీకు ధనము సమకూర్చబడుతుంది. పరలోకమందు నీ ధనాన్ని అక్కడ దాచిపెట్టుకో, ఈ లోకంలో కాదు దాచిపెట్టుకోవాల్సింది. కాబట్టి ఆ మాట చెప్పిన వెంటనే ప్రియులరా, అతడు మిగుల ఆస్తి గలవాడై ఉండి ఏం చేశాడంట, తన మొహము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఉండే ధనం మీదనే ఆశ మనకి, ఈ లోకంలో ఉండే పేరు ప్రఖ్యాతల మీదనే ఆశ, ఈ లోకంలో ఉండేటువంటి మరి మనుషులు పొగిడేటువంటి పొగడ్తల మీదనే మన ఆశ. దేవుని మీద ఆశ ఉందా? నిత్య జీవానికి నీ వారసుడు కావాలంటే ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించాలి. నీ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో, నీ దగ్గర ఉన్నటువంటి ధనముతో ఏం చేయాలంట, దేవుని వాక్యాన్ని అనేక మంది ప్రజలకు ఏం చేయాలంట, వినిపించాలి. అందుకే నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే నేనేం చేయాలి అని ఆ యవ్వన ధనవంతుడు అడిగినప్పుడు ప్రియులారా, నీ ధనాన్ని అమ్మి బీదలకి ఇమ్ము అంటున్నాడు. ధనం తీసుకొని బీదలకి ఇవ్వమని కాదు, అక్కడ ఏమంట, నీ ధనముతో ఏం చేయాలంట, వాక్యాన్ని ప్రకటించు. కొర్నేలిని మనం చూస్తాం ప్రియులారా కదా. కొర్నేలు ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని మాటలు అంటే బహుదాన ధర్మములు చేయవాడై ఉండి ఆయన ప్రార్థన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట. ఆయన ఏం చేశాడు? పేతురుని పిలిపించుకొని అనేకమైన గొప్ప మాటలు మరి తన సహోదరులకు, తన బంధువులకు, తన దగ్గర ఉన్నటువంటి అనేక మంది స్నేహితులను పిలిచి ఏం చేశాడు? దేవుని మాటలు వినిపించడానికి ఆయత్తపడ్డాడు. ఈనాడు నీ దగ్గర ఉన్న ధనముతో నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర ఉన్న ధనాన్ని నీవు దాపెట్టుకుంటున్నావు అంతే. దాన్ని ఏం అందుకేంటాడు, ఈ లోకంలో మీరు ధనాన్ని మీరు దాచుకునేలా ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు పట్టగలవు, కానీ మీ ధనాన్ని ఏం చేయాలంటే పరలోక రాజ్యంలో దాచిపెట్టుకునండి. ఏంటంట, మీ ధనాన్ని పరలోక రాజ్యం అంటే మీరు ఈ ధనముతో వాక్యాన్ని ప్రకటించి ఒకరి వలన, ఒక కుటుంబం వలన. అందుకే ప్రియులారా, మీకు నేను చాలా సందర్భాలలో చెప్పాను, కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకోండి, మీ కుటుంబాల దగ్గర ప్రార్థనలు పెట్టుకోండి అని నేను 2 సంవత్సరాలు చెబుతున్నాను. కానీ అందరు ఏం చేస్తున్నారు? పెడచెవినే పెడుతున్నారు. ఆ మాట ఏం చేస్తున్నారట? పెడచెవినే. ఏదండి, మీ దగ్గర ఉన్న ధనముతో ఒకరోజు దేవుని వాక్యాన్ని వినిపించండి. సంవత్సరానికి ఒక్కరోజు, సంవత్సరంలో ఈ 2024వ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడే, 2025వ సంవత్సరంలోనికి దేవుడు ఎంతో గొప్పగా మనల్ని ప్రవేశపెట్టాడే. మరి దేవునికి కృతజ్ఞతగా ఒక్కరోజు నీవు ప్రార్థన పెట్టుకోలేవా? ఇంటి దగ్గర ఒక్కరోజు నీ కుటుంబం దగ్గర కృతజ్ఞత కూడిక, ప్రభువా నీవు నాకు చేసినటువంటి మేళ్లను బట్టి, నాకు చేసిన ఉపకారములను బట్టి నా కుటుంబం నుంచి నేను అనేకులకు స్వార్థను వినిపించాలనుకుంటున్నానని ఏనాడైనా నీ హృదయంలో ఆ యొక్క ఆలోచన కలిగి ఉందా? ప్రభునందు ప్రియులారా, కృతజ్ఞత కూడికంటే కేవలం భోజనాలు పెట్టడమో, భోజనాలకు డబ్బులు లేవనో, లేదంటే భోజనాలు పెట్టలేకపోతున్నానో కాదు. కానీ నీ దగ్గర ఎంత తోస్తే అంత, నీకు ఎంత కలిగిందో అంత. ప్రియులారా, మరి ఆ ముసలావిడని చూస్తాం కదా, 2 కాసులు తన దగ్గర ఉన్న 2 కాసులు తీసుకొచ్చి ఏం చేసిందంట?
దేవుని యొక్క ధననిధిలో వేసేసింది. అనేకులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు అంటున్నారు, అమ్మా ఇది సరిపోతే తీసేయి, నీ సొమ్ము తీసేసి అంటున్నారు. కానీ అక్కడ యేసుక్రీస్తు అన్నాడు, మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది, ఈ పేద విధవరాలే ఎక్కువ వేసింది అంటారు. మీ దగ్గర ఉన్న దాంట్లో ఒక కూడిక ఏర్పాటు చేసుకుని, ప్రియులారా మనం ఇంత చేస్తున్నాం. మీరు గమనిస్తే మీకు తెలుసో తెలీదో, అనేక సంఘాలలో మరి జ్ఞాపకం ఇక్కడ అంటున్నాడు, ఒక మాట తెలియజేసి అంటున్నాడు. ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియులారా మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగం, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా. ఏంటంట, మనుషుల పద్ధతులే మనకు ముఖ్యం, దేవుని ఆలోచనలు మనకు అవసరం లేదంట. ప్రియులారా ఏంటంట, మనుషుల ఆలోచనలు అవసరం లేదు. అందుకే నేను కృతజ్ఞత కూడికలు ఎవ్వరు పెట్టుకోవడం లేదని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చేసాను. ప్రియులారా సంఘ పెద్దలతో చర్చిస్తాను ఆ విషయాన్ని. చాలామంది, ఎందుకంటే మీరందరూ దారి తప్పిపోకూడదనే నా ఆలోచన, మీ కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా మారాలనేదే నా ఆలోచన. ప్రియులారా ఒక సేవకునిగా నేను ఎల్లప్పుడూ మీ యొక్క సంతోషాన్ని, మీ కుటుంబం ఆశీర్వాదాన్ని కోరుకుంటానే కానీ మీరు పాపంలో పడిపోవాలనో, మీ కుటుంబాలు మరి శాపానికి గురి కావాలని నేను కోరుకునేవాడిని కాదు. అందుకే ప్రభునందు ప్రియులారా నేను ఒక ఆలోచనకు వచ్చాను. ఏం ఆలోచన అంటే, సంఘ పెద్దలతో మాట్లాడతాను, ఎవరైతే గృహ కోడికలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సంవత్సరం అంతా ప్రతి కుటుంబం దగ్గర ప్రతి వారము ఒకరోజు కృతజ్ఞత కూడిక, గృహ కూడికలు ఏర్పాటు చేయాలని ఆశ కలిగి, మీకు ఉన్నది పెట్టండి, లేని ఎడల మంచి నీళ్ళు ఇచ్చిన. మీరు అనుకోవచ్చు, బాగా చెప్తావు సార్, మంచి నీళ్ళు ఇస్తే మాత్రం తాగిపోతారా ఏమి? 10 మంది ఎన్ని మాటలు అనుకుంటారు మమ్మల్ని, ఏం పెట్టలేదు ఏం చేయలేదు అనుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా మీరు లోకానికి భయపడొద్దండి, మనుషులు పెట్టే నిందకు భయపడొద్దండి. మనుషులు ఎలాంటి వారు? ఈనాడు మధ్యాహ్నం మనం వాక్యాన్ని చదువుకున్నాం. ఏంటంటే మనుషులు పెట్టేటువంటి మాటలకు ఏమవుతుందా, మనుషులు ప్రాణం ఉన్నప్పుడే మింగేస్తారంట మనల్ని, ప్రాణముతో ఉన్నప్పుడే సజీవ సమాధి చేసేస్తారు మనల్ని. కాబట్టి మనుషులు పెట్టు నిందకు మీరు భయపడవద్దండి. ప్రభునందు ప్రియులారా మనకు దరిదాపుగా ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు? మనకు 80 అనుకుందామా? 80 అనుకుందాం. 80 కుటుంబాలు అనుకున్నప్పుడు ప్రతి వారానికి ఒక్కసారి ఒక గృహములో ఒక గృహ కూడిక జరిగిన సంవత్సరానికి మనం దాదాపుగా లెక్కేసుకుంటే కూడా ఒక 50 వారాలు 52 వారాలు వస్తాయి. ఈ 52 వారాలలో ఒక్కొక్క వారం ఒక గృహం దగ్గర పెడితే కూడా మరలా ఆ కూడిక తిరిగి మరలా మీ ఇంటికాడికి రావడానికి ఎప్పుడు పడుతుందో తెలుసా ఎప్పుడు వస్తుందో తెలుసా? ఉదాహరణకు తిముల మొక్కల ఇంటికాడ ప్రార్థన పెట్టాను, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాం. ఆ ఇంటి దగ్గర పెట్టిన కృతజ్ఞత కూడిక ఈ రోజుతో అయిపోయింది. మరలా ఆ ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? మరలా 2026వ సంవత్సరంలో ఏ మార్చిలోనో ఏ ఏప్రిల్లోనో మరలా వస్తుంది. అంటే సంవత్సరానికి దేవుని కొరకు ఒక్క వాక్యాన్ని నీ కుటుంబం నుంచి నీవు వినిపించలేకపోతున్నావా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి, ఎంతటి ఘోరమైన పరిస్థితి. ఇక్కడ నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏం చేయాలంట? నీ ధనాన్ని అమ్మి బీదలకి, అంటే బీదలంటే ఎవరు? వాక్యము తెలియనటువంటి వారు, వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు. మనని ఎప్పుడు దేవుని వాక్యాన్ని వినిపిస్తావు? నీ గృహంలో నుంచి ఎప్పుడు వాక్యాన్ని నీవు వినిపించి నీవు నిత్య జీవానికి మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవడానికే. ఇక్కడ పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవడానికే మనం అనుకుంటూ ఉంటాం. ఏమంటామంటే ప్రియులారా, ఏదైనా మంచి జరిగితే మా ఇంటికాడ కృతజ్ఞత కూడిక పెట్టుకుంటానయ్యా. మా ఇంట్లో ఏదైనా గొప్ప కార్యం జరిగితే, ఏం గొప్ప కార్యం జరగాలి మన ఇంట్లో? మనం బ్రతికుండడమే గొప్ప కార్యం, సజీవుల సంఖ్యలో ఉండడమే గొప్ప దీవెన. అందుకే ఒక ఆవిడ అనుకోయిందంట, కుటుంబంతో మాట్లాడుకొని భర్తతో మాట్లాడి ఏమనుకున్నానంట, అయ్యా మన ఇంటి దగ్గర ఏదైనా గృహ కూడిక పెట్టుకుందామా అని భార్య అడిగితే భర్త అన్నాడంట, ఇప్పుడేం పెట్టుకుంటావులే, ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు పెట్టుకుందాం లేనన్నాడంట. సర్లే అని చెప్పేసి ఎప్పుడు ఆ మంచి కార్యం జరుగుతుందా, ఎప్పుడు ఆ మంచి కార్యం, ఏ మంచి కార్యం జరగాలని నీలో ఏ గొప్ప, సరే నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు అది నీకే తెలియదే. ఈ దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏది కావాలనుకుంటున్నావో అది నీకే తెలియదు. మరి అంతకంటే ముందుగా కృతజ్ఞత చెప్పలేవా దేవునికి? ప్రభువా నీవు నాకు పలాంది దయచేస్తున్నావు, పలాంది ఇవ్వగలుగుతున్నావు ప్రభువా,
నీకు కృతజ్ఞతలయ్యా. నేను కృతజ్ఞత కూడిక నా ఇంటి ద్వారా ఒక 10 మందికి నేను వాక్యాన్ని వినిపించిన నా కుటుంబము ఈ సంవత్సరం అంతా ఆశీర్వదించబడుతుంది. ప్రభు చిత్తం అయితే బ్రతికుంటే నాయన మరలా 2026వ సంవత్సరంలో నేను పెట్టుకుంటానయ్యా. ఈ సంవత్సరానికి నా తరపున, నా కుటుంబం తరపున నేను ఒక కూడికని ఏర్పాటు చేసుకున్నాను, సంతోషంగా చేసుకున్నాను. నీ కుటుంబం దగ్గరికి అనేక మంది దైవ సేవకుడు వచ్చి మీ కుటుంబం దగ్గర ప్రార్థన చేసి నీ కుటుంబంలో నుంచి వాక్యాన్ని పరిమళ సువాసనగా క్రీస్తు రక్తాన్ని మరి అందరి మీద ప్రోక్షింపజేసేటువంటి గొప్ప బాధ్యత నీ ఇంటికి వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు దూరం చేసుకుంటున్నావు? నీ ఆశీర్వాదాన్ని ఎందుకు నీవు కాళ్ళతో తన్నుకుంటున్నావు? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒక్కసారి అయినా ఆలోచించవా? కృతజ్ఞత కూడిక. అందుకే నాలో ఫలింపని ప్రతి తీగనైనా తీసిపడేస్తాను. నీవు ఫలింపడం లేదంటే కారణం ఏంటో తెలుసా ప్రియులారా? నీకు ఇంకా మేలు జరగలేదని. మేలులు చేశాడు దేవుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. చెప్పనా ఒక మాట? నీ పిల్లలు ఆరోగ్యంగా జీవిస్తలేరా? నీ పిల్లలు సంతోషంగా జీవిస్తలేరా? ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో మన పిల్లలు ఉన్నారు, చదువుల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై కదా, ఎందరో దూరం ఉన్నారు. అటువంటి వారందరూ వారు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే అది గొప్ప కృప కాదా? అంతకంటే దేవుని ఆశీర్వాదం ఇంకేముంది? అందుకే ప్రియులారా, నిత్య జీవానికి వారసులము కావాలంటే ఏం చేయాలంట? మన దగ్గర ఉన్న ధనాన్ని వెచ్చించి ఒక కూడికను ఏర్పాటు చేసి నా కుటుంబం ద్వారా అనేకులకు వాక్యాన్ని వినిపించాలి. ప్రభువా, అట్టి ధన్యత నాకు దయచేస్తావా? అందుకే అంటాడు చూడండి ప్రియులారా, చివరిగా మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుని ఇక్కడ అంటాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడంట. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితాన్ని మార్చుకొని, ప్రభువా నిజంగా నీ వాక్యాన్ని నేను నీ మాటల చేత, ఒకవేళ నీ వినకుండగా దాన్ని వదిలేసావనుకో, దేవుడు కూడా అంటాడు, ఏమంటాడు? అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పోండి. మీరెవరో నేను అసలు ఎరగను, మీరు ఎప్పటివారో ఎక్కడివారో నాకు తెలియదు, అసలు మీరెవరో కూడా నాకు తెలియదు. నా నోట నుండి నేను మిమ్మల్ని ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తానని చెబుతున్నాడే ప్రియులారా. అందుకే ఏమంటుంటే ప్రియులారా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొని ఉన్నటువంటి వాడిని పోలి ఉన్నాడంట. బండ మీద ఇల్లు ఎప్పటికైనా కూలిపోతుందా? ఇసుకలో కట్టిన ఇల్లు అయితే గాలి వచ్చును, వరదలు వచ్చును, అది కొట్టుకొని పోతుంది. కానీ బండ మీద కట్టిన ఇల్లు ఎప్పటికది నిలబడే ఉంటుంది. అలాగున ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశించి మీరు నిజంగా దేవుని హృదయానుసారులుగా మీరు ఉన్నట్లయితే ఏం చేయాలంట? దేవుని మాటలను అంగీకరించి మన హృదయాలను దేవునికి అప్పగించే వారముగా ఉండాలి. కాబట్టి అలాంటి గొప్ప కృప దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనందరికీ దయచేసి నిత్య జీవానికి వారసురాలనుగా దేవుడు మనల్ని, మన సంఘానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ఈ సమయంలో విత్తబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరి లక్ష్మక్క గారు ప్రార్థనలో నడిపిస్తారు.